ప్రజాస్వామ్య వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ఆడవారిలోని ప్రతిభను వెలికితీసి వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. అందులో సఫలీకృతమయ్యారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో ఎమ్మెల్యే అనుసరించినటువంటి తీరు పలువురు ప్రశంసలు అందుకుంటుంది. జుక్కల్ మండలం పెద్దేటి గ్రామానికి చెందినటువంటి సౌజన్య పూర్తిస్థాయిలో నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక ఇల్లాలను పూర్తిస్థాయిలో ఆయన తోట లక్ష్మీకాంతరావు పూర్తిస్థాయిలో వాళ్ళ మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయడం కాకుండా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఓ మహిళని వాళ్ళ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినటువంటి ఘనత ఎమ్మెల్యేకి దక్కినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో జుక్కల్ నియోజకవర్గంలోని పలు మార్కెటింగ్ కమిటీ చైర్మన్లకు సంబంధించి ఎంపికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిభకు పట్టం కట్టాలి, అదేవిధంగా ఆడవారిలోని ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలంటూ కూడా పురుషుల తోట లక్ష్మీకాంతరావు ఒక వినూత్న పందానైతే కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వ్యవహారానికి సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచేటువంటి సౌజన్యకు ఎట్టకేలకు తోట లక్ష్మీకాంతరావు కృషితో ఆ పదవి దక్కిందన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఎమ్మెల్యే కృషితో సౌజన్యకైతే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పదవి మాత్రం వరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా అంటే గతంలో ఎరగని రీతిలో రాష్ట్ర నలుమూలలో కానీ ఇక్కడ జుక్కల్ నియోజకవర్గంలో ఎప్పుడు జరిగినటువంటి ఈ ప్రయోగం మొదటిసారి జరిగినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే సఫలీకృత అయ్యారనేటటువంటి వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటిసారి జుక్కల్ గడ్డపై పూర్తిస్థాయిలో ప్రతిభకు పట్టం కట్టినటువంటి తోట లక్ష్మీకాంతరావు అయితే పూర్తిస్థాయిలో పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వాల హయాంలో పదవుల పందేరం కావచ్చు, మరోవైపు కాసుల కకృతితో ఎమ్మెల్యే అనుచరులకు కావచ్చు, ఎమ్మెల్యేతో కలిసిమెలిసి మమేకమైనటువంటి వ్యక్తులకు మాత్రమే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ పదవులు వరించాయి. ఈ నేపథ్యంలో ఇవన్నీ గ్రహించినటువంటి తోట లక్ష్మీకాంతరావు ఒక వినూత్న పందాను కొనసాగిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి ఆయన వచ్చినటువంటి ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి చేసినటువంటి ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో తోట లక్ష్మీకాంతరావు అయితే ప్రస్తుతం వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు అయితే కురిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినటువంటి రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా పూర్తి స్థాయిలో తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి పనితీరును అయితే పూర్తి స్థాయిలో ప్రశంసించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా పిలువబడేటటువంటి జుక్కల్ నియోజకవర్గంలో ఈసారి వినూత్న పందా అనుసరిస్తూ వస్తున్నటువంటి తోట లక్ష్మీకాంతరావు పట్ల పలువురు అభినందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఆశ్చర్యానికి అయితే గురి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి మహిళ ప్రతిభ ఆధారంగా ఎంపిక కావడం పట్ల పలువురు విద్యావంతులు కావచ్చు, మేధావులు తోట లక్ష్మీకాంతరావు పనితీరును మాత్రం అభినందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మద్దూరు మార్కెటింగ్ చరిత్రలో మొట్టమొదటిసారి సౌజన్య ఎంపిక కాబడినటువంటి నేపథ్యంలో అక్కడ మహిళా లోకం కూడా పురుషుల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం అక్కడ ఉన్నటువంటి మహిళలు సైతం పురుషుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లక్ష్మీకాంతరావు ఇటీవల కాలంలో 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ 1152 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచి గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటిసారి కూడా గెలిచినటువంటి నేపథ్యంలో లక్ష్మీకాంతరావు పూర్తిస్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగతం చేసుకున్నటువంటి ఆయన పూర్తిస్థాయిలో వినూత్న పందాలతో ముందుకు సాగుతున్నారు. ఏదైనా చేయాలి, తను ఉన్నటువంటి పీరియడ్లో తన ఎమ్మెల్యే హయాంలో ఏదైనా జరగాలి, ఏదైనా మంచి జరగాలి, నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది కాబట్టి తను హయాంలోనైనా పూర్తిస్థాయిలో తన చొరవతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టాలనే ఉద్దేశంతో పూర్తిస్థాయిలో వినూత్న పందాన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకు మద్దూరు మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ సౌజన్య ఎంపిక వ్యవహారంలో తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి పనితీరు మాత్రం అమోఘమని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి రైతాంగం పట్ల, అదేవిధంగా వ్యవసాయం పట్ల, రైతుల పట్ల పూర్తిసారి అవగాహన ఉందా లేదా అనేటటువంటి ఉద్దేశంతో ఆ విషయాలన్నీ తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో కొంతమంది పార్టీ పెద్దలు కావచ్చు, పార్టీ సీనియర్ లీడర్లు కావచ్చు, అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూలు పెట్టడం జరిగింది. మద్దూరు వేదికగా జరిగినటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించి అందులో హైయెస్ట్ ప్రతిభ కనబరిచినటువంటి సౌజన్యకు ఎట్టకేలకు ఈ పదవిని కట్టబెట్టాడని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి పనితీరును అయితే రాష్ట్ర నాయకులు సైతం పూర్తిస్థాయిలో మెచ్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మద్దూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో గత పాలకులు కావచ్చు, గతంలో
పనిచేసినటువంటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో పదవుల పందేరం గావించాయి. మరోవైపు కాసుల కక్కుర్తితో పదవులు కట్టబెట్టారే తప్ప ప్రతిభకు ఎవరు పట్టం కట్టలేదు, పారదర్శక ఎవరు విలువలేరు. కాబట్టి అందులోనూ ఆడవారిలోని ఆత్మస్థైర్యానికి ఎవరు కూడా ముందుకు రాలేరు. కాబట్టి ఈసారి నా హయాంలో ఇలా జరగబోతుంది, పారదర్శక పట్టకం కడతాను, అదేవిధంగా విధేయక పట్టం కడతాను. పారదర్శకత లోపించడానికి అప్పటి నాయకులు ప్రయత్నం చేస్తుంటే పారదర్శకతను పెంపొందించేందుకు నా వంతు ప్రయత్నం అందిస్తున్నాను తోట లక్ష్మీకాంతరావు పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనూ తాను అనుకున్న రీతిలోనే మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వ్యవహారం సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి పెద్దడి గ్రామానికి చెందినటువంటి సౌజన్యకు ఎట్టకేలకు ఈ పదవి వరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి మొదటి ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది, పలువురు ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే జుక్కల్ నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం నలుమూలలా ఎక్కడా లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా, కని విని ఎరగని రీతిలో తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి పనితీరునైతే పలువురు ప్రశంసలు అందుకుంటుందని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక మహిళకు ఏఎంసీ చైర్మన్ గిరి వ్యవహరించినటువంటి నేపథ్యంలో పూర్తిసారి అక్కడ తోట లక్ష్మీకాంతరావు అయితే రాష్ట్ర నాయకులు సైతం మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏకంగా రాష్ట్ర రథసారథి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ట్విట్టర్ వేదిక ద్వారా ఒక మెసేజ్ నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నూతన ఒరవైకి శ్రీకారం చుట్టారు, ప్రజాపాలనలో పారదర్శకత ఉందని నిరూపించారు. మరోవైపు ప్రజాపాలనకు సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి మొదటి ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినందుకు మేమంతా సంతోషిస్తున్నామంటూ రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి మెసేజ్ అని ట్విట్టర్ వేదిక ద్వారా అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. మొట్టమొదటిసారి రాష్ట్రం నలుమూలలా ఎక్కడా ఎన్నడూ లేని విధంగా కని విని ఎరగని రీతిలో తోట లక్ష్మీకాంతరావు చేసినటువంటి మొదటి ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పొచ్చు. మొట్టమొదటిసారి ఆడవారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు, ఆడవారిలోని ప్రతిభని వెలికితీసేందుకు ఈ ఘటన ఒక ఉదాహరణ అవుతుందంటూ కూడా తోట లక్ష్మీకాంతరావు కీలకంగా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే జుక్కల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది, నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక మెసేజ్ మాత్రం పలువురిని ఆకట్టుకుంటుందని చెప్పేసి దీంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు సౌజన్య సైతం పూర్తిలో ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఎమ్మెల్యే తీరును కావచ్చు, ఇక్కడ అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి సౌజన్యను కూడా మన ఆర్ న్యూస్ అభినందిస్తున్నటువంటి పరిస్థితి. ఆ వినూత్న రీతిలో ఎంపిక చేసినటువంటి తోట లక్ష్మీకాంతరావును సైతం మన ఆర్ న్యూస్ అభినందిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.